హలో చిల్డ్రన్, ఈరోజు మన రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్ సర్ఫేసెస్ పార్ట్ 2 డిస్కస్ చేసుకోబోతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో ఒక కాన్వెక్స్ సర్ఫేస్ పైన లైట్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు వెదర్ ఇట్ ఈస్ రేరర్ టు డెన్సర్ అండ్ డెన్సర్ టు రేరర్ ఏ విధంగా లైట్ రే అనేది రిఫ్రాక్షన్ జరుగుతుంది, అలాగే ఒక కాంకేవ్ సర్ఫేస్ మీద మనకి లైట్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద డెన్సర్ టు రేరర్ ఆర్ రేరర్ టు డెన్సర్ అనే డిఫరెంట్ కేసెస్ అనేవి మనం స్టడీ చేయడం జరిగింది. హియర్ వీ కెన్ సీ ద ఈక్వేషన్ ఫర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. అంటే లైట్ రే ఒక కర్వ్డ్ సర్ఫేస్ ద్వారా మనకు ట్రావెల్ చేసేటప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు ఆ రిఫ్రాక్షన్కి మనం ఒక ఈక్వేషన్ అనేది ఇప్పుడు చూద్దాం. n2 by v minus n1 by u is equal to n2 minus n1 by r. This is the equation for refraction of light at curved surfaces. Here u is the object distance. అంటే ఇక్కడ మనకి OP అనేది మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అవుతుంది. అలాగే v is the image distance. You can see pi. Here you can see the pi. This is the image distance and this is the object distance. And r, radius of curvature, this is the PC is the radius of curvature. And n1 is the refractive index of the first medium and n2 is the refractive index of the second medium. That is n2 by v minus n1 by u is equal to n2 minus n1 by r. This is the equation for the refraction of light at curved surfaces. Now, ఈ ఈక్వేషన్ని మనం ఇన్ ద కేస్ ఆఫ్ ప్లేన్ సర్ఫేసు ఎలా మనకి ఇది మోడిఫై అవుతుంది అనేది చూద్దాం. ప్లేన్ సర్ఫేసెస్కి వచ్చేసరికి మనకి ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇన్ఫినిటీ అవుతుంది. ఎందుకంటే ప్లేన్ సర్ఫేసెస్ యొక్క ఫోకల్ లెంగ్త్ అనేది మనకి ఇన్ఫినిటీ ఉంటుంది కాబట్టి మనకి రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా ఇన్ఫినిటీ ఉంటుంది కాబట్టి 1/r అనేది 0 అయిపోతుంది. దేర్ఫోర్ n2 by v minus n1 by u is equal to ఇదంతా కూడా మనకి 1/r 0 అవుతుంది కాబట్టి ఇక్కడ 0 అనేది వస్తుంది. ఎప్పుడైతే ప్లేన్ సర్ఫేస్ తీసుకున్నామో ఈ కర్వ్డ్ సర్ఫేసెస్కి యాక్చువల్గా n2 by v minus n1 by u is equal to n2 minus n1 by r కాస్త ఏమవుతుంది, n2 by v minus n1 by u is equal to 0 అవుతుంది. సో n2 by v is equal to n1 by u. This is the equation for plane surfaces, refraction of light for plane surfaces. ఓకే, ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జాంపుల్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్ 1 అని ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్ అనేది మనకి అప్లై చేసే విధంగా ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది. ఏ బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ డౌన్ వర్టికల్లీ టువర్డ్స్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. ఏ బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ డౌన్ వర్టికల్లీ towards the surface of the water in a pond with constant speed. There is a fish inside the water. If that fish is exactly vertically below the bird, then the bird will appear to the fish to be. అంటే ఇక్కడ బర్డ్ ఉంది, ఇక్కడ ఫిష్ ఉంది మనకి. The fish is flying down vertically downwards towards the surface of water, vertically towards the surface of water in a pond with constant speed. There is a fish inside the water. If the fish is exactly vertically below the bird, then the bird will appear to the fish to be. అంటే ఇప్పుడు మనం ఈ ఫిష్ ఏం చేస్తుంది, ఈ బర్డ్ని చూస్తాం. ఎప్పుడైతే ఫిష్ బర్డ్ని చూసినప్పుడు బర్డ్ ఉన్న హైట్ కంటే ఇంకా దూరంగా కనిపిస్తుందా,
ఫార్దర్ అవే ఫ్రమ్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్ అలా కనిపిస్తుందా? ఏ. బి, లేకపోతే ఉన్నదానికన్నా దగ్గరగా కనిపిస్తుందా? క్లోజర్ దట్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్. అలాగే సి, మూవింగ్ ఫాస్టర్ దాన్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్. అంటే యాక్చువల్గా ఏమనుకున్నా, ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ డౌన్ వర్టికలీ టువర్డ్స్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ ఇన్ ఎ పాండ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ అనుకున్నాం కదా. అంటే యాక్చువల్ స్పీడ్ కన్నా స్పీడ్గా కనిపిస్తుందా, స్పీడ్గా మూవ్ అవుతున్నట్లు బర్డ్ కనిపిస్తుందా ఫిష్కి, లేకపోతే స్లోయర్గా అంటే తక్కువ స్పీడ్తో ఉన్న అంటే యాక్చువల్ స్పీడ్ కంటే కూడా తక్కువ స్పీడ్తో మూవ్ అవుతున్నట్లు కనిపిస్తుందా అని మనల్ని క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేసెస్లో ఈ విషయాన్ని మనం డిస్కస్ చేసాం. ఇక్కడ ఫిష్ క్యాట్ను చూస్తోంది. ఆల్రెడీ ఈ విషయాన్ని మనం డిస్కస్ చేసాము. అంటే మనకి ఫిష్ అబ్జర్వర్, ఇక్కడ మనకి బర్డ్ అని ఇచ్చారు, ఇక్కడ క్యాట్ అనేది మనకి ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ ద రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఎందుకని? ఫిష్ అబ్జర్వర్ కాబట్టి ఎయిర్లోంచి వాటర్లోకి లైట్ రే అబ్జర్వర్కి చేరాలి కాబట్టి. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్న ఈ విషయాన్ని కూడా, ఈ ఫిష్ ఇక్కడ యాక్చువల్గా ఫిష్ ఇక్కడ లైట్ రే ఏమవుతుంది, ఇలా వచ్చి ఇక్కడ బెండ్ అవుతుంది. ఎందుకని? రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వచ్చేటప్పుడు ద లైట్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. కానీ ఫిష్కి ఎలా ఎపేర్ అవుతుంది? క్యాట్ ఇలా ఉన్నట్లు మనకి ఎపేర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి అపరెంట్ డెప్త్ ఎక్కువగా ఉంది. యాక్చువల్గా రియల్ డెప్త్ ఇంతే, కానీ మనకి అపరెంట్ డెప్త్ ఇలా కనిపిస్తుంది అపరెంట్ డెప్త్, కానీ రియల్ డెప్త్ ఇదే ఉంది. మనకి ఈ డిస్టెన్స్ సర్ఫేస్ నుంచి ఇంతే ఉంది. కాబట్టి అపరెంట్ డెప్త్ ఈజ్ గ్రేటర్ దాన్ ద రియల్ డెప్త్. దేర్ఫోర్ ఎంత ఎక్కువగా ఉంటుంది అపరెంట్ డెప్త్, ఎంత హైట్ మనకి కనిపిస్తుంది అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టైమ్స్ అని కూడా మనం విషయం చెప్పుకున్నాం. అపరెంట్ డెప్త్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ రియల్ డెప్త్. అంటే ఈ కేసుని మనం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ 1లో స్టడీ చేయబోతున్నాం. మనం ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ మనం ఫర్ ప్లేన్ సర్ఫేసెస్ మనకి n2/v ఈజ్ ఈక్వల్ టు n1/u అని ఇప్పుడే మనం చూసాం. ఇక్కడ n1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ మనం వాటర్ తీసుకున్నాం, n1 ఈజ్ ఈక్వల్ టు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ తీసుకున్నాము. ఈ n2 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటరు, దాన్నే మనం nగా తీసుకున్నాం. అంటే ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి వచ్చేసరికి మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఏమో 1గా తీసుకున్నాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ nగా తీసుకున్నాం. అలాగే x ఈజ్ ద హైట్ ఆఫ్ ద బర్డ్ అబోవ్ ద వాటర్ సర్ఫేస్ ఎట్ ఎ పర్టికులర్ ఇన్స్టెంట్. అంటే ఇది హైట్ ఆఫ్ ద బర్డ్, అంటే దీన్ని మనం రియల్ డెప్త్గా చూడొచ్చు మనకి. అలాగే ఇక్కడ y అనేది మనం హైట్ మనకి అపరెంట్ డెప్త్గా కనుక మనం చూసినట్లయితే y ఇక్కడ చూడండి. యాక్చువల్గా ఏం జరుగుతోంది, బర్డ్ ఇలా ఉంది, బర్డ్ ఇప్పుడు యాక్చువల్గా ఫిష్ చూస్తోంది, ఇలా లైట్ రే వచ్చింది. ఎప్పుడైతే మనకి రేరర్ టు డెన్సర్ వచ్చిందో అప్పుడు మనకేమైంది, టువర్డ్స్ ద నార్మల్ వంగుతుంది కాబట్టి ఇలా వంగుతుంది. కానీ మనకి లైట్ రే ఇలా వంగటం వల్ల ఇలా వచ్చినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను చూడండి. యాక్చువల్గా లైట్ రే ఈ బర్డ్ నుంచి ఈ విధంగా మనకి వచ్చింది, కానీ ఇక్కడ నార్మల్కి యాక్చువల్గా రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి రావటం వల్ల యాక్చువల్ లైట్ రే ఇలా వెళ్ళాలి, కానీ టువర్డ్స్ ద నార్మల్ అనేది మనకి వంగింది. టువర్డ్స్ ద నార్మల్ ఇలా వెళ్ళాల్సిన లైట్ రే మనకి స్ట్రైట్గా వెళ్ళకుండా టువర్డ్స్ ద నార్మల్ వంగేసరికి మనకి ఈ ఫిష్కి ఎలా కనిపిస్తుందంటే ఇలా పైనుంచి ఇలా వచ్చినట్లుగా, ఇక్కడ నుంచి వచ్చినట్లుగా మనకి కనిపిస్తుంది. ఆల్రెడీ మనం ప్లేన్ సర్ఫేసెస్ చెప్పుకున్నప్పుడు కూడా ఎందుకో కాయిన్ పైకి రైజ్ అయినట్లుగా కనిపిస్తుంది, గ్లాస్ స్లాబ్ కింద లెటర్స్ పెట్టినప్పుడు లెటర్స్ ఎందుకు రైజ్ అయినట్లు కనిపిస్తాయి, ఇవన్నీ కూడా మనం చూసాం.
ద సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ మనకి రేరర్ టు డెన్సర్ మీడియం లైట్ రే ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండాల్సిన మనకి బర్డ్ యాక్చువల్గా ఇక్కడ ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకని ఈ లైట్ రే ఇలా బెండ్ అవ్వటం వల్ల, ఈ బెండింగ్ వల్ల ఇక్కడ ఉన్నట్లుగా కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద మనకేమవుతుంది ఇమేజ్ డిస్టెన్స్గా తీసుకున్నట్లయితే మనకి లైట్ రే డైరెక్షన్ ఇలా ఉంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో తీసుకుంటున్నాం కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు యూ ఈజ్ ఈక్వల్ టు -x తీసుకున్నాము. అలాగే v ఇమేజ్ డిస్టెన్స్ v ఈజ్ ఈక్వల్ టు -y తీసుకున్నాము. n1 రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ 1గా తీసుకున్నాము. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ nగా తీసుకున్నాము. ఆల్రెడీ మనకు ఫార్ములా ఫర్ ప్లేన్ సర్ఫేసెస్ n2/v ఈజ్ ఈక్వల్ టు n1/u అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఈ n1 ఈజ్ ఈక్వల్ టు 1, n2 ఈజ్ ఈక్వల్ టు n, u ఈజ్ ఈక్వల్ టు -x, v ఈజ్ ఈక్వల్ టు -y. ఈ ఫార్ములాలో n2/v ఈజ్ ఈక్వల్ టు n1/u అనే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు nx అని వస్తుంది. చూడండి, y అంటే ఇక్కడ మనకి ఇమేజ్ డిస్టెన్సు అంటే n టైమ్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ టైమ్స్ మనకి పెరిగింది. y ఈజ్ ఈక్వల్ టు nx. కాబట్టి మనకి ఎలా కనిపిస్తుంది, బర్డు కొంచెం ఇంకా ఫార్దర్గా దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా బిట్స్లో ఇచ్చినప్పుడు ద లైట్ రే ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ రేరర్ టు డెన్సర్ మీడియం కనుక అయినట్లయితే మనకి అబ్జర్వర్ డెన్సర్ మీడియంలో ఉంటే అప్పరెంట్ డెప్త్ ఎక్కువగా ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోండి. ఆ ఆబ్జెక్ట్ అప్పరెంట్ డెప్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆబ్జెక్ట్ ఫార్దర్గా ఉన్నట్టు, టాలర్గా ఉన్నట్లు ఇలా కనిపిస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు nx అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రివర్స్ మనకి డెన్సర్ టు రేరర్ వెళ్తుంది అంటే అప్పుడు మనకి n టైమ్స్ మనకి అప్పరెంట్ డెప్త్ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మనకి డెన్సర్ నుంచి రేరర్ టు డెన్సర్ వస్తుంది కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు nx. కాబట్టి బర్డ్ మనకి ఎలా కనిపిస్తుంది, ఫార్దర్గా దూరంగా వెళ్ళినట్లు కనిపిస్తుంది. అంటే n టైమ్స్ పెరుగుతుంది అనమాట ఆ డిస్టెన్స్. సో y ఈజ్ గ్రేటర్ దాన్ x. కాబట్టి దస్ ద బర్డ్ అపియర్స్ టు ద ఫిష్ టు బీ ఫార్దర్ అవే దాన్ ఇట్స్ యాక్చువల్ డిస్టెన్స్. ఇప్పుడు మనం డిస్టెన్స్ గురించి చూసాం. తరువాత ఇంకొక క్వశ్చన్లు కూడా మనం అడిగారు. మనకి యాక్చువల్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్గా బర్డ్ మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుందా, తక్కువ స్పీడ్గా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుందా అని మనల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. యాక్చువల్గా లైట్ రే డెన్సర్ మీడియం కంటే రేరర్ మీడియంలో మనకి వెలాసిటీ ఆఫ్ లైట్ ఎక్కువ కాబట్టి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే వాట్ వీ హ్యావ్ అజ్యూమ్డ్ ద బర్డ్ ఈజ్ ఫ్లయింగ్ వర్టికలీ డౌన్వర్డ్స్ విత్ కాన్స్టెంట్ స్పీడ్. మనకి ఒక అబ్జర్వర్ గ్రౌండ్ మీద ఉండి బర్డ్ని కనుక చూస్తుంటే బర్డ్ మనకి ఎక్స్ డిస్టెన్స్ కవర్ చేసినట్లుగా, ఒక సర్టెన్ టైంలో ఎక్స్ డిస్టెన్స్ కవర్ చేసినట్లుగా మనకి కనిపిస్తుంది. కానీ ఫిష్కి ఎలా కనిపిస్తుందంటే మనకి వై డిస్టెన్సు ఆ పర్టికులర్ టైంలో కవర్ చేసినట్లు కనిపిస్తుంది. యాక్చువల్గా వై మనకి ఆల్రెడీ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఇమేజ్ డిస్టెన్స్, వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ అని ఇప్పుడే కదా మనం చూసాము. కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ తక్కువ టైంలో, అంటే ఆ సర్టెన్ టైంలోనే, అంటే గ్రౌండ్ మీద ఉన్న వాళ్ళకేమో ఒక సపోజ్ టీ టైంలో ఎక్స్ డిస్టెన్స్ కవర్ చేసినట్లు కనిపిస్తే ఫిష్కి ఏమో వై డిస్టెన్స్ టీ టైంలో టీ సెకండ్స్లో మనకి కవర్ చేసినట్లు కనిపిస్తుంది. అంటే వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్ కాబట్టి స్పీడ్ ఆఫ్ ద బర్డ్ మనకి ఫిష్కి ఎలా కనిపిస్తుంది, ఎక్కువగా ఉన్నట్లు, యాక్చువల్ స్పీడ్ కంటే కూడా మోర్గా ఉన్నట్లు కనిపిస్తుంది. బికాజ్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎక్స్. అంటే గ్రౌండ్ మీద ఉన్న వాళ్ళకి ఈ ఎక్స్ డిస్టెన్సు ఒక సర్టెన్ టైంలో ట్రావెల్ చేస్తున్నట్టు కనిపిస్తే ఫిష్కి మాత్రం వై డిస్టెన్స్ ఆ పర్టికులర్ టైంలో ట్రావెల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో స్పీడ్ ఆఫ్ ద బర్డ్ అబ్జర్వ్డ్ బై ద ఫిష్ ఈజ్ గ్రేటర్ దాన్ ఇట్స్ యాక్చువల్ స్పీడ్. కాబట్టి హైట్గా ఫార్దర్ ఎవేగా ఉన్నట్లు కనిపిస్తుంది. అలాగే మోర్ స్పీడ్తో, యాక్చువల్ స్పీడ్ కంటే కూడా మోర్ స్పీడ్తో బర్డ్ మూవ్ అవుతున్నట్లుగా కూడా ఫిష్కి కనిపిస్తుంది. సో మనకిచ్చిన ఆప్షన్స్లో ఏసి మనం కరెక్ట్ అని పెట్టాల్సి వస్తుంది. ఇన్ ద నెక్స్ట్ సెషన్ we shall see the refraction of curved surfaces. Thank you. Please subscribe this channel.